మీ టీవీ ప్రేక్షకులకు శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. శరన్నవరాత్రి పండుగలో 9 రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతిరోజు వేరువేరు అలంకారాలతో అమ్మవారు దర్శనమిస్తారు. అందులో శరన్నవరాత్రి సందర్భంగా 7వ అవతారం అయినటువంటి మహాచండీదేవి అలంకరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరన్నవరాత్రి ఉత్సవాలలో 7వ రోజును మహా ఆరాధన దినంగా భావిస్తారు. ఈ రోజున అమ్మవారిని మహాచండీ రూపంలో పూజించడం జరుగుతుంది. మహాచండీ అలంకరణ అంటే సమస్త శక్తులు కలిగిన ఆసుర సంహారిని, భక్త రక్షిణి, విశ్వమాత రూపిణి ప్రతిబింబించేలా కొలుస్తారు. ఈ రోజున అలంకారాలలో ఎరుపు, నారింజ, బంగారు రంగులు ప్రాధాన్యం వహిస్తాయి. అమ్మవారిని ఎర్రని వస్త్రాలతో అలంకరించి గంధం, కుంకుమ, చందనం, అక్షంతలతో మహాదేవిని ఆరాధిస్తారు. ఆలయంలో మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే వాతావరణం పవిత్రమవుతుంది. భక్తులు మహాచండి శ్లోకాలను జపిస్తూ భక్తిలో లీనమవుతారు. ఈ క్రమంలో ముందుగా గణపతి పూజ, పుణ్య హావచనం, కలశ స్థాపన వంటి ఆచారాలు చేసి ఆ తర్వాత పూజా విధానాలను కొనసాగిస్తారు. తలపై త్రిశూలం, చేతిలో ఖడ్గంతో అమ్మవారు దర్శనమిస్తారు. మహాచండి అమ్మవారిని పూజించడం వల్ల సమస్యలు, శత్రు భయాలు పోగొట్టుకోగలుగుతాం. అమ్మవారికి సమర్పించే నైవేద్యం అత్యంత విశిష్టమైనది. మిఠాయిలు, వడపప్పు, శనగలు, బెల్ల పానకం, అరిసెలు, పొంగలి, అప్పడాలు, పాయసం వీటన్నిటిని సమర్పించడం జరుగుతుంది. 7వ రోజు మహాచండీదేవి భక్తులలో ఆత్మవిశ్వాసాన్ని, కష్టాలను ఎదుర్కోవడానికి శక్తిని ప్రసాదిస్తుంది. ఈ వీడియోలో అమ్మవారి 7వ అవతారం అయినటువంటి మహాచండీదేవి గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో 8వ అవతారం అయినటువంటి సరస్వతి దేవి గురించి తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.